చాలు భయ్, ఏం చేస్తావు? షార్ట్స్ లేకుండా ఏం పెడతారు? డైరెక్ట్ వాయిస్ పెడతారా? మొత్తం రాజన్న సరే సరే ఎందుకు ఫోన్ చేస్తావు? పంజాబ్ ఇళ్ళల్లోకి వస్తారా? కెమెరా ఉంది, నీ షాపింగ్ చేసుకోలే లంజా కొడుక, నువ్వు నీ షాపింగ్ చేసుకో. లంజా కొడుక రాల లంజా కొడుక నీలే గొచ్చావాడా రాజన్నా హలో ఉన్నారు సార్, పైన ఉన్నారు. వెయ్యి వాళ్ళని గెలుపుతావా? లంచా కొడుక ఏంటి పోతాలే నువ్వు? లంచా కొడుకు కొట్టేకి పిల్లలు ఉంటే ఆడోళ్ళు నీ అమ్మ సార్ తెగలే వస్తాను మంది. నా పేరు ఉమా మహేశ్వరి. నేను అనంతపురంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అమాలి కాలనీలో నివసిస్తున్నా. గత జూన్ 9వ తారీఖు చిన్న అంటే మా ఇంటి పక్కన శిక్షావళి షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్ కి చెప్పినా. నేను చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకుని ఎవరు ఆకులుగేరు వాళ్ళంట, తబ్రేజ్, షకీల్, వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటి పైకి వచ్చి మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్ తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటి పైకి వచ్చేసినారు. మా ఇంటి పైకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను పిల్లలు మా ఆయన అందరం వేసుకున్నాము. వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూసినారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. కానీ ఇద్దరి పైన ఆ రోజు కేసు కట్టినారు. వాళ్ళ పైన మా పైన ఇద్దరి పైన కేసు కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకొని మరి మొన్న జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకి వచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటున్నాం, డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు ఈ టైంలో పంపించము, మీరు కొంచెం వాళ్ళు గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు ఇద్దరు. కిందన వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు, పైకి వచ్చి ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే నేను పంపించాను. ఈ టైంలో మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడంతా రికార్డ్ అవుతుంది అన్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వెందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతానంగానే నన్ను ఎగిచి కాళ్ళతో కొట్టినారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. కిటికీని పగలగొట్టిన తర్వాత కిందికి వెళ్ళిపోయి కింద నుండే మా బండిని స్కూటీని మొత్తం అంతా రాళ్ళు తీసుకొని మొత్తం పగలగొట్టేసినారు. కింద నుండి ఆయన తబ్రేజు షకీల్ వాళ్ళు నువ్వు కిందికి రావే, నేను ఇక్కడే గ్యాంగ్ రేప్ చేసి చంపుతానే ముండా నిన్ను, నీకెంత ధైర్యమే మా మీద కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు ఎవరనుకుంటానవే, అనంతపూరే మాదే, నువ్వు ఎవరే అని మమ్మల్ని బెదిరించినారు. మాలాంటి వాళ్ళని ఇట్లా బెదిరిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మేము వాళ్ళకి తగిలే అంతటోళ్ళమ్మా. చిన్న పిల్లలు ఉన్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని పిల్లల్ని అందరిని చంపాలని పైకి వచ్చినారు. మేమేదో బతుకునేటోళ్ళం.
ఉంది వాళ్ళకి. మాది లవ్ మ్యారేజ్ ఉండే. మేము లవ్ మ్యారేజ్ చేసుకొని పక్కకొచ్చి బతుకుంటున్నాం. మాకంటూ ఎవరు లేరు. మాకు న్యాయం చేయండి సార్. మిగతా వాళ్ళని రిమాండ్‌కి పెట్టేటట్టు చేయండి. మాకు చాలా ప్రాణహాని ఉంది. మా ఇంట్లో కాకుండా ఎవరింట్లోనో పోయి పడుకుంటున్నాం. పిల్లలు మా ఇంట్లోకి వచ్చేకే భయపడుతున్నారు.